మనం రెండో దఫా ఎరువులని అధిక పిలకల కోసం వేస్తుంటాము. ఇక రెండో దఫా ఎరువులు వేసిన కొద్ది రోజుల్లోనే పిలకలతో పాటు కలుపు కూడా తీవ్రంగా పుట్టుకొస్తుంది. ఇంకా ఈ కలుపునండి కూలీల చేతనో లేకపోతేనే రసాయన మందులు పిచికారీ చేసి నివారించాలి. లేకపోతే మనం వేసుకున్న మందులన్నీ కూడా కలిపే తినేసి కలుపు ఆరోగ్యంగాను దృఢంగాను పెరిగి పిలకలు నష్టపోయే అవకాశం ఉంది కనుక వెంటనే కలుపు నివారణ చర్యలైతే చేపట్టాలి. ప్రస్తుత వరి పంటలో ఇటు గడ్డి జాతి, వెడల్పాకు, మరోపక్క తుంగ జాతి కలుపు కూడా గమనించడం జరిగింది. ఇలా ఈ 3 రకాల కలుపులు నివారించడానికి మనకైతే కౌన్సిల్ యాక్టివ్ అనే కలుపు మందు బాగా పనిచేస్తున్నట్లుగా మనకు రిపోర్ట్లు అయితే వచ్చాయి. ఇంకా ఈ కౌన్సిల్ యాక్టివ్ కాంబినేషన్లో మనకి నామినీ గోల్డ్, బిస్పైర్పాక్ సోడియం టెక్నికల్ కలిగిన నామినీ గోల్డ్ కూడా కలిపి ఇక స్ప్రే చేసుకుంటే అన్ని రకాల కలుపులను మనం ఈజీగా నివారించుకోవచ్చు. ఈ కలుపు మందుల డోసు విషయానికి వస్తే కౌన్సిల్ యాక్టివ్ ఎకరానికి 90 గ్రాములు, మరోపక్క నామినీ గోల్డ్ ఎకరానికి 100 ml వరకు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మార్కెట్లో ఈ కలుపు మందు మనకి దొరకని పక్షంలో వివాయ కలుపు మందు కూడా కలుపుని బాగా నివారిస్తుంది. ఇక వివాయ విషయానికి వస్తే ఎకరానికి 800 ml వివాయ కలుపు మందుతో పాటు ఇక్కడ కూడా నామినీ గోల్డ్ ఎకరానికి 100 ml కలిపి ఈ రెండింటి కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్న కలుపు బాగా పోతుంది. ఇంకా ఈ 2 మందులే కాకుండా మనకి కోరమండల్ కంపెనీ వారి ఆఫీసర్ కలుపు మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ ఆఫీసర్ కలుపు మందు డోసు విషయానికి వస్తే ఎకరానికి 60 గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ 3 మందులే కాకుండా అసట్టు, అదేవిధంగా బాసాగ్రాన్ ఈ కలుపు మందులు కూడా వరిలో కలుపుని బాగా నివారిస్తున్నట్లుగా మనకైతే రిపోర్ట్లు అయితే అందుతున్నాయి. ఇప్పుడు చెప్పుకున్న మందుల్లో ఏదైనా ఒక కాంబినేషన్ అయితే మనం అయితే స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఫైనల్గా కలుపు మందులు స్ప్రే చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా కలుపు మందు స్ప్రే చేసుకునే రోజు మడిలలో నీళ్లు లేకోకుండా నీరు మొత్తం వెళ్ళదీసి అయితే ఈ కలుపు మందులు స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా 2 రోజుల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని అయితే పెట్టకూడదు. 48 గంటలు గడిచిన తర్వాత మడుల నిండా ఖచ్చితంగా నీటిని అయితే నిల్వ ఉంచాలి. ఇలా నీటిని నిల్వ ఉంచినప్పుడే కలుపు బాగా చనిపోతున్నట్లుగా మనకైతే రిపోర్ట్ అయితే వచ్చింది. అదేవిధంగా కలుపు ఎప్పుడూ కూడా 2 నుంచి 3 ఆకుల దశలో మించకూడదు. 4 నుంచి 5 ఆకుల దశ ఉన్నా ఎటువంటి ఇబ్బంది లేదు. కలుపు ముదిరితే మనకైతే డోస్ కొంచెం పెంచుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. కలుపునైతే ఖచ్చితంగా నివారించుకోవాలి. కాబట్టి ఈ కలుపు సమస్యకు మనమైతే ఎంత తొందరగా మనం స్ప్రే చేసుకుంటే మనకి అంత మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ఎప్పుడు కూడా కలుపు మందుని సిఫార్సు చేసిన డోసు కంటే ఎక్కువగా కొట్టరాదు. ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ కలుపు మందులకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ఈ కలుపు మందులకు సంబంధించిన ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఫర్దర్గా వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.